పోండి. స్వచ్ఛమైన కన్నీ పిల్లను నేను, మా ఊరి మాగానికి చెల్లెలు నేను, ఊరు చేలకు నేను ఎంతో దగ్గరి బంధువు నేను. పిల్ల పల్లెటూరి పిల్ల, అచ్చమైన తెలుగు పిల్ల, అందమైన ఆడపిల్ల నేను. పల్లెటూరి పచ్చదనము నాకు స్నేహము, ఏటినిటి పూల గాలి నాకు బంధము, అందమైన పయరులన్నీ మాకు తోటలు, నీటిలోన చేపలన్నీ నాకు పాపలు, సోయగాల సంగీతాలు సల్లాపాలు నావే, సల్లగాలి సెయ్యాటల్లో సాయంత్రాలు నావే, సోయగాల సంగీతాలు సల్లాపాలు నావే, సల్లగాలి సెయ్యాటల్లో సాయంత్రాలు నావే. ఆకాశం మమ్మీ నాకు, ఈ లోకం దైవం నాకు, ఎంతో ఇష్టం నేనంటే నాకు. పిల్ల పల్లెటూరి పిల్ల, అచ్చమైన తెలుగు పిల్ల, అందమైన ఆడపిల్లను నేను. తీయనైన కోయిలమ్మ నాకు గురువులే, రాబోవు వసంతాలు నాకు ఆప్తులు, సిగ్గులన్నీ నన్ను చేరి విడవనంటివి, బయట నాకు పాఠాలెన్నో నేర్పుతుందిలే, గుండెలోని ఆశలన్నీ ఊసలయ్యే వేళలు, కోరుకున్న అందగాడు కోరి వచ్చే సేరులే, గుండెలోని ఆశలన్నీ ఊసలయ్యే వేళలు, కోరుకున్న అందగాడు కోరి వచ్చే సేరులే, బుయ్యాల ఊహలు రేపి నిస్తాలు ఆశలు రేపి, సరసం పరువం సయ్యాటలాడి, పిల్ల పల్లెటూరి పిల్ల, అచ్చమైన తెలుగు పిల్ల, అందమైన ఆడపిల్లను నేను. నా మాట మల్లెలు మూట, నా పాట ఊయల పాట, స్వచ్ఛమైన కన్నీ పిల్లను నేను, మా ఊరి మాగానికి చెల్లెలు నేను, ఊరు చేలకు నేను ఎంతో దగ్గరి బంధువు నేను. పిల్ల పల్లెటూరి పిల్ల, అచ్చమైన తెలుగు పిల్ల, అందమైన ఆడపిల్లను నేను. ఏందే కమలా, నిన్ను చూసుకోడానికి పెళ్లి వాళ్ళు వచ్చారంట కదా, ఏమైందే? అత్తగారి మాట వల్ల సరిగ్గా లేదని నేనే వద్దనేశాను. అత్తగారికి అయ్యాళ్ళది ఆడపడుచు మంచిది కాదని వచ్చిన సంబంధాలన్నీ కాదనుకొని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఏమిటో ఈ పిల్ల. మాస్టర్ గారు అమ్మాయి వచ్చిన సంబంధాలన్నీ వద్దు వద్దని చెప్పింది కదా, ఎందుకో తెలుసా?
బాగా డబ్బునని చూసి కట్టుకుందామని. అలాగే ఎవరో దొరక్కపోతే ఈ అమ్మాయి జీవితాంతం కన్యగా ఉండిపోవాల్సిందే. కలెక్టర్ మొగుడు కావాలనుకుంటుందేమో. ఏంటి కమలా, ఏమైందమ్మా? నలుగురు ఆకతాయి విధవలు నా వెనకాల వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నాకు అసలు ఈ జన్మకి పెళ్ళి అవ్వదట అని వాళ్ళు అంటున్నారు. ఏ ఎదవ అలా మాట్లాడాడు? తెలియదు నాన్న. కానీ ఒకటి కాలి వేలు మాత్రం వంకరగా ఉంది నాన్న. ఏందే పిల్ల, ఆడేసుకున్న సొక్కా బాగాలేదు, తలదవుకోవడం బాగాలేదు, కలర్ తక్కువ అని చెప్పాలి గాని నువ్వేంటి కాలికి వేలు అంకరం చెప్తున్నావు? నా కూతురు ఎప్పుడు తల దించుకునే వెళ్తాది. తల ఎత్తితేనే కదా దానికి తెలిసేది. దానికి తెలిసింది అంతే. నాకు ఇలాంటి ఓ కూతురు. దీన్ని చూసి నేను గర్వించాలా లేక బాధపడాలా నాకేమీ అర్థం కావట్లేదు. ప్రతి సంవత్సరం పెళ్ళావాలని ఎదురు చూస్తున్నాను. కానీ దాని మెడలో తాళిపడే రోజే రావట్లేదు. నేను తిరగని ఊరు లేదు, చూడని సంబంధము లేదు. ఏదో ఒక లోటు చూపించి వద్దు వద్దనే అంటున్నారు. దీనికంటూ ఆ దేవుడు ఆ భర్తని ఎక్కడ పుట్టించి ఉంచాడో. ఏంట్రా సమస్య? వీడికి బిడ్డ పుట్టేప్పటి నుంచి పెళ్ళ మీద అనుమానంతో కొడుతూనే ఉన్నాడన్నా. ఎందుకురా నీ పెళ్ళాన్ని కొడుతున్నావు? బిడ్డ నా పోలిక కాదన్నా, మరి ఎవరి పోలికొచ్చిందిరా? నీ పోలికలు వచ్చాయి. ఒరే సన్నాసి, నా మొహం చూస్తే ఇట్లాంటి చెత్త పనులు చేసే వాళ్ళ కనబడుతున్నానా? పోరా. అయ్యో, లేకరా, లేకు. లే, పో. వెళ్ళు. అన్నా ఏది పట్టుకున్నా మనకే వచ్చేటట్టుంది. ఊర్లో చెప్పుకుంటే చూస్తుంటే ఊర్లో పుట్టబోయే అనాథ పిల్లలకందరికి తండ్రి నువ్వే అని చెప్పుకునేటట్టుందన్నా. మనల్ని చూస్తా ఉంటే మూలన్న ముసలిది కూడా మనకు మర్యాద ఒరేయ్, ఇవ్వట్లేదన్నా. నా చిన్నతనం నుంచి ఇట్లాంటి ఫిర్యాదులు నా మీద ఎంతో మంది చేశారు. చేసుకొని ఏంద్రా అలా సూత్తా నిలబడతారు? వర్జం వచ్చేస్తుంది, పిల్లని దీవించండి రా. మీరిద్దరూ బాగా జరగండి, చెప్పేది మీకే జరగండి. ఏంట్రా ఇది? పెళ్లి జరిగిందనుకున్నారా, చచ్చారనుకున్నారా? నా తమ్ముడు దీనికి మేనమామ, దీన్ని ఆడికే ఇచ్చి చేయాలనుకున్నాను. నోటికి ప్లాస్టర్ వేసేస్తాను. ఈ మేనమామ గీనమామ నా దగ్గర చల్లనే చల్లవు. ఇలా చూడు బ్లాక్ బ్రదర్, ప్రేమ అనేది ఎంతో పవిత్రమైంది. దాన్ని ఏ జిడ్డు ఏదో వచ్చినా కూడా విడదీయలేడు. మే ఇద్దరం సంతలో కలుసుకున్నాం. నా మనసు తను తీసుకొని తన మనసు నాకిచ్చి తారా స్థాయికి వెళ్ళిపోయి మా ఇద్దరి లవ్ డెవలప్ అయిపోయింది. అందుకని ఇక మీదట నేను ఇక్కడే ఉండబోతున్నాను. నువ్వు మర్యాదగా ఈ ఊరి నుంచి పారిపో. నేను ఊళ్ళో లేనప్పుడు నా మేనగోళ్ళకి తాడి కట్టేసావు కదా, నా కడుపు పంట నిన్ను వదిలిపెట్టదు. బర్ణాలు తీసుకొని తాగేరా. తమ్ముడు సమయానికి వచ్చావు, ఇద్దరిని దీవించు, కాళ్ళ మీద పడండి. ఏవి కళ్ళు చూపించు. యథవేషాలు నా దగ్గర ఇవ్వక తలేదో కాళ్ళేదో తెలియని ముళ్ళ పని కాళ్ళ మీద మేం పడాలా? నో, మా ప్రిస్టేజ్ ఏమవుతుంది? అమ్మాయి నువ్వైనా ఆశీర్వాదం తీసుకో. ఏయ్, మొహం పగిలిపోద్ది వాడు కాళ్ళు పట్టుకున్నావంటే. అలాగే నిలబడి దీవించమని చెప్పా. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. ఇదిగో నా పెళ్లి కానుక, దీన్ని పెట్టుకొని మీరు హాయిగా ఉండండి. ఏయ్, అది టివ్వే. చూడండి సార్, ఈ నోట్ని అందరూ ఒకసారి బాగా చూడండి సార్. ఈ సందర్భం వదిలిపెడితే మరో సందర్భం మీకు దొరకదు సార్. ఎక్కడో గుళ్ళో హుండీ దగ్గర కూర్చొని ఒక వారంగా ట్రై చేసి దాన్ని లాక్కొచ్చి ఇక్కడ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు సార్. దీంతో మీ ఇద్దరం సుఖంగా ఉండాలంట. దీన్ని ఏ సన్నాసి ఎదవా తీసుకోడు. ఏయ్, దీన్ని పెట్టుకొని నువ్వే సుఖంగా ఉండు పో. కమాన్. ఏయ్, చివరగా ఒక మాట చెబుతున్నాను. మళ్ళీ నువ్వు మేనమామ గీనమామని ఇక్కడికి వచ్చావనుకో, నీ మొహంలో షేపులు మార్చి పంపిస్తా. రండి, రండ్రా. ఏంట్రా తల్లి, అక్కడ ఉన్న సుఖంగా ఉండాలమ్మా. ఏంట్రా ఇది? నీ మేనకోడల్ని పెళ్లి చేసుకుని నిన్నే ఇంటికి రావద్దంటున్నాడు. పెళ్లి మాత్రమే జరిగిందిరా, ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. పంతులు గారు మర్యాద తెలిసిన మనిషి అని తాగుబోతు గారు చెప్తే నమ్మొచ్చాం. మర్యాద కిలో ఎంత అడిగేలా ఉన్నారే పంతులు గారు. నాన్న, వాళ్ళని బయటకు పంపి మీరు లోపలికి రండి. ఎవతే అదే పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరం మాట్లాడుతుందా? పెళ్ళి మా అమ్మాయికే కదా. అందుకని ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. నేనేం తప్పుగా మాట్లాడలేదండి, మీరే తప్పుగా వచ్చారు.